అలా జీవితాన్ని సాధన చేసుకుంటే మానవునికి ఉత్కృష్టమైనటువంటి గతి కలుగుతుంది తప్ప కేవలం ఈ కాయ కోశాడు, పువ్వు కోశాడు, ఆకులు కోశాడు, ఏం కోసపోతున్నా సరే, ఏం చేసినా సరే, తుంచేసినా సరే ఏమీ మాట్లాడదు. చూసావా సహనశక్తి ఎంత గొప్పదో చూసావా? అటువంటి సంపూర్ణమైనటువంటి సహనంతో జీవిస్తుంది ఈ వృక్షములన్నీ. అటువంటి వృక్ష సంపద చూడు సీత, ఎన్ని ఉన్నాయో చూశావా అన్నారు. స్వామి, ఈ సృష్టి ఎందే పరమాత్మను చూపించగలుగుతారు మీరు, ఈ సృష్టిలోనే జీవులను చూపించగలుగుతారు మహాప్రభు. అందుకనే ఒక స్వామి వారు చెప్పాడు, పరమార్థం ఎప్పుడో కూడా, వేదాంతం ఎప్పుడో కూడా సృష్టిలోనే చూడాలి. అంతేగాని వేదాంతం అంటూ దీనికోసం పెద్ద పుస్తకం తిరగేసుకున్నావు, దానిలో ఏదో పరమార్థం ఉందంటే అది మాత్రం నీకేం అర్థం కాదురా. అదేం అర్థమవుతుంది, ఎంతకాలం వస్తుంది నీకు? కాదు, సృష్టిలోనే చూపించాలి. సృష్టిలోనే ప్రతి విషయంలోనూ కూడా పరమాత్మను చూపించగలిగితే, ప్రతి విషయంలో ఇదిగో ఈ దీనిలో ఇక్కడ ఉన్నాడు పరమాత్మ, ఇక్కడ ఇలా సంచరిస్తున్నాడు, ఈ మహానుభావుని యొక్క దృశ్యం ఇది, ఈయన యొక్క ఆచరణ ఇది అని కనుక సృష్టిలో కనుక చూపించగలిగావా వాడికి వెంటనే అత్తిపోతుంది. ఈ సృష్టిలో లేకుండా నాకు ఒక పుస్తకం తీసుకొచ్చి ఆ పుస్తకం తిరిగేస్తే కానీ తెలియదురా పుస్తకంలో ఉంది వేదాంతం అంటే ఇది ఎంతకాలమైనా మహాప్రభో వీడికి ఆ చెంచాడు కూడా గుటకబడదు, సందేహం లేదు మహాప్రభో. ఆ కారణం చేత రామచంద్రమూర్తి ఆ పరమాత్మ ఈ వృక్షములలోనే చూపిస్తున్నాడు సంపద యావత్తు కూడా. చూడు ఆ వృక్షం ఎలా ఉందో, ఎంత హాయిగా ఉందో. అందుకనే వృక్షే వృక్షేద వశ్యామి అన్నాడు పాపం మహానుభావుడు మారీచుడు రావణాసుడితో, వృక్షే వృక్షేద వశ్యామి అన్నాడు. ఇక హనుమంతుడు సీతామాతను రామచంద్రమూర్తి ప్రతిదాల్లోనూ కూడా చూస్తూనే ఉన్నారట విరహవేదనతో. పరమాత్మ సీతామాతను స్మరించుకుంటూ ప్రతి వృక్షంలోనూ కూడా చూస్తూనే ఉన్నాడని ఆయన వర్ణిస్తాడు సుందరకాండలో. రామచంద్రమూర్తి ఏది చూశాస్త్ర సీతేతి అభిభాషమాణ, సీత సీత అని పలవరిస్తున్నారండి. ఏ అందమైన వస్తువును చూసినా సరే సీత అంటూనే ఉన్నట్టు ఆయన. అంటే అందమైన సృష్టిలో ప్రకృతి సహజమైన సౌందర్యం కలదు కనుక ఈ ప్రకృతిలోదే ఈ వస్తువులన్నీ కనుక ఈ ప్రకృతిలో ఎక్కడ ఏది చూసినా సరే సీతేతి అన్నాడు ఆయన హనుమంతుడు. సీత అని పలవరిస్తున్నాడు స్వామమ్మ, ఇలా ఉన్నారు తల్లి రామచంద్రమూర్తి అన్నాడు ఆయన. ప్రతిదాన్ని కూడా సీత అని పలవరిస్తూనే ఉన్నాడు. అది అక్కడ ధర్మం. ఆ కారణం చేత సృష్టిలోనే తాను యొక్క ధర్మం ఏమిటో చూడడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయంలోనూ అలా చూసినప్పుడు సృష్టి యొక్క వైపరీత్యం ఎలా ఉందిరా, సృష్టి యొక్క సౌందర్యం ఎంత గొప్పదిరా అనేటువంటి భావన చేత చూస్తేనే మానవుడికి కొంచెం పైమెట్టెక్కడానికి అవకాశం కలుగుతుంది. ఏదో ఇక్కడే ఉంటానంటే ఇదే మట్టు ఇంకా మెట్టు కిందకి దారిపో నీ ఇష్టం, దానికి ఏమో అభ్యంతరం ఏం లేదు మహాప్రభు. ఆ కారణం చేత ఎప్పటికప్పుడే ఒక మెట్టు కనుక ఎక్కాలనుకున్నావా ప్రతిదాన్ని కూడా అలా చూసి దీనిలో ఇది అందంగా ఉందా. అందుకనే యజ్జద్విభూతి మత్సర్వం శ్రీమదుర్జితమేవ తదేవావగచ్చత్వం మమ తేజోవంశ సంభవం. సృష్టిలో ఏది అందమైంది ఏది చూసినా సరే మమ తేజోవంశ సంభవం, అవన్నీ కూడా నా తేజస్సు వల్లనే నా యొక్క శక్తి వల్లనే పుట్టాయిరా అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు బాగుపడతావురా అని చెప్పాడు అర్జున. భగవద్గీతలో చెప్పాడు కదా మహానుభావుడు. భగవద్గీత వేదాంత గ్రంథములలో చిన్నది, చూడ్డానికి చిన్నది, గ్రంథములలో వేదాంతంలో మాత్రం గొప్పది. అన్ని విషయములు ఉన్నాయి భగవద్గీతలో, అన్ని విషయాలు ఉన్నాయి. సృష్టిలో కావలసిన అన్ని విషయాలు ఉన్నాయి. యజ్జద్విభూతిమత్సర్వం శ్రీమదుర్జితమేవ తదేవావగచ్చత్వం మమ తేజోవంశ సంభవం. ఇదంతా భగవత్ సృష్టి చూసేయరా. అందుకనే సమస్త భూతములో కూడా అలా నేను తిప్పుతూనే ఉన్నాను రా అన్నాడు. యంత్రం మీద కూర్చున్నవాడు ఎలా తిరుగుతాడో మోక్షన్యాస యోగంలో చెప్పాడు మహానుభావుడు. అలాగే యంత్రం మాత్రం తిప్పినట్టుగా నేనే తిప్పుతూ ఉంటాను. నీకు వేగం కావాలో తగ్గించాలో వేగం వాడిని అడగరా, నేనే తిప్పేవాడిని, నన్ను అడుగు. అంతేగాని కేవలం దీని మీద కూర్చుని గుర్రం మీద కూర్చుని రంగుల రాట్నం మీద ఏనుగ మీద గుర్రం మీద లొట్టిపెట్ట మీద కూర్చుని వెళ్ళిపోతుందంటే ఎట్లా? భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత ఇది గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయా నఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాం స్యాత్ కృతకృత్యస్య భారత. ఒరే బుద్ధిమంతుడైరా, ఇది చూసి దానివల్ల నేర్చుకోరానంతే మహానుభావుడు. అంటే భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ, మాయ వల్ల యంత్రముల మీద కూర్చుని యంత్రం మీద కూర్చుని మానవుడు అలా తిరిగిపోతుందనుకుంటావేమో, తిప్పుతున్నవాడిని నేను గనక. ఒక ప్రయాణం నన్నే అడగరా, నన్నే అడిగితే వేగం తగ్గించాలో తిప్పించాలో లేకపోతే ఇంకా తిప్పు వెయ్యాలో 2 చుట్లు ఎక్కువగా నేను చెప్తాను రా నన్ను మహానుభావుడు. యజ్జద్విభూతి మత్సర్వం అక్కడ చెప్పాడు మహాప్రభు. సృష్టిలో సమస్తమైందంతా నాదే రాన్నంతే. సృష్టిలో ఏది గొప్పదనుకుంటావో అన్నీ నావే. ఏది గొప్పదనుకున్నా సరే యజ్జద్విభూతి ఏది గొప్పదనుకుంటావో అవన్నీ నావే అన్నాడు అంతే. అంతే ఏది ఇందులో గొప్పది అనుకుంటావా అందులో పరమాత్మ ఉన్నాడు, అందులో ప్రతిదాల్లోనూ పరమాత్మ ఉన్నాడు అనే భావన మానవుడికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వీడికి ఏమన్నా కొంచెం కాస్త తగ్గుతుంది మహాప్రభో.
అంతేగాని అంతా స్వార్థంతోనే ఆలోచన చేస్తే మాత్రం ఏమీ అబ్బదు అనే పరమార్థమును చూపిస్తున్నాడు. అలా సీతామాతకు ఆ దృశ్యమంతా ఆ ప్రాంతమంతా చూపిస్తున్నాడు. అలా చూపించి కొంతసేపటికి ఇది ఇక్కడే గంగానదీ తీరం, ఇదే యమునా నదీ తీరం, గంగా యమునల మధ్యనే ఉంది మహాప్రభు చిత్రకూటం. ఆ సంగమ స్థానంలో ఉంది కనుక ఆ ప్రదేశం అంతా కూడా అలా చూపించి పరమాత్మ అలా ఒక్క చోట మధ్యాహ్న సమయమందున కొంచెం ఎడెక్కింది. ఆ మధ్యాహ్న సమయమందున విశ్రాంతి కోసమని సీతామాత తొడ మీద శిరస్సు పెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. నిద్రపోతున్నారని చెప్పడానికి వీల్లేదు. పగల నిద్రపోతాడు ఆయన, రామచంద్రమూర్తి పగల నిద్రపోతాడా? అందులో నిద్రపోవడం లేదు, అలా విశ్రాంతి తీసుకున్నట్టుగా నటిస్తున్నాడు. దేవేంద్రుని యొక్క హంస వల్ల జన్మించినటువంటి కాకి బయలుదేరి వచ్చి అలా సీతామాత మీద వాళ్తోంది. సీతామాత మీద వాళ్తోంది. దాన్ని ఇష్టం అంటున్నారు. అలా పెడుతోంది, మళ్ళీ వస్తున్నాను, అలా పెడుతోంది, మళ్ళీ వస్తుంది. ఇష్టం అంటే మళ్ళీ వస్తుందండి కాకి. ఎప్పుడైనా అంతే, దాన్ని తరిమితే దాకా పోదు. అప్పుడు కానీ రాకుండా మానేయదు. ఇక్కడే ఇష్టం అన్నామంటే మళ్ళీ అక్కడ పెడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వాళ్తోంది, మళ్ళీ వాళ్తోంది. మళ్ళీ వక్షస్థలం మీద అలా క్రమేపీ అలా వాళ్తోంది. నిమ్మడంగా పౌడి చెగిన అలా తోసేస్తోంది. ఆ జాకెట్ అలా లాగేసింది. నిమ్మడంగా వక్షస్థలం మీదకి ముక్కెట్టి పొడుచుతోంది. రక్తం స్రవించింది. అమ్మవారు కదిలిందా స్వామి యొక్క విశ్రాంతికి భంగం కలుగుతుంది. అది పాపం. అందువల్ల ఆవిడ ఏమైనా సరే దీన్ని భరిస్తూనే ఉంది. ఈ కాకిని తోలుతూనే ఉంది. కానీ అది వచ్చి చేస్తున్న అల్లరిని అలా భరిస్తూనే ఉన్నారు. అలా స్రవించింది రక్తం. క్రీడది సరోషేణ పంచవక్త్రేణ భోగిన అన్నారు రామచంద్రమూర్తి. పంచవక్త్రేణ భోగిన, 5 ముఖములు ఉన్నటువంటి త్రాచుపాముంది. అటువంటి త్రాచుపాముతో ఆడుకుంటున్నవాడెవడు అన్నారు ఒక అర్థం. పంచవక్త్రేణ భోగిన, 5 ముఖములు ఉన్నటువంటి గాయత్రీ దేవతతో సమానమైన నీతో ఆడుకుంటున్నవాడెవడు అన్నారు. అంటే మానవులు దీక్ష పుచ్చుకున్నప్పుడు, మన వాళ్ళంతా దీక్ష పుచ్చుకుంటాం కదా, దీక్ష పుచ్చుకున్నప్పుడు భార్యాభర్తలను కూడా భార్యాభర్త అనే భావన లేకుండా ఉండవలే. లేకుండా ఉంటేనే అది కేవలం దీక్ష సిద్ధిస్తుంది. దీక్ష అంటే గుడ్డలు మార్చుకుంటే వస్తుందా? ఏమీ రాదు మహాప్రభు. గుడ్డలు మాత్రమే మార్చుకుంటావా? దీక్షని గడ్డాలు మాత్రం పెంచుతావా? ఏమండి అదే దీక్ష? అది కాదండి దీక్ష. బుద్ధిలో రావాలి దీక్ష అనేది పదం. బుద్ధిలో రావాలి. బుద్ధిలో వస్తే ఎవరో పరస్త్రీవలే తన భార్యను కూడా పరస్త్రీవలే ఎలా చూస్తూ జాగ్రత్తగా ఆమెతో ఎంతవరకు కావాలో అంతవరకే చేయించుకోవాలి. ఇతర విషయాల్లో మాత్రం ఆవిడకి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు. సహజంగా తానే చేసుకోవాలి. అలా కనుక బ్రతుకుతాడే మానవుడు, వాడి వల్లనే దీక్ష సిద్ధిస్తుంది. వాడికే దీక్ష సిద్ధిస్తుందండి. ఆ కారణం చేత కక్రీణది సరోషేణ పంచవక్త్రేణ భోగిన అన్నారు. నేను సమాధానం చెప్పలేదు, ఎందుకని స్వామివారి విశ్రాంతికి భంగం కలుగుతుంది అని నేను మాత్రం అలాగే కూర్చున్నాను. స్వామివారికి పాపం ఆ రక్తం, ఆ స్వామివారు అలా పడుకున్నారు కనుక చెక్కుల కిందకి వెళ్ళి అప్పుడు వెచ్చబడి స్వామివారు లేచారు. కక్రీణది సరోషేణ పంచవక్త్రేణ భోగిన, త్రాసుపాముతో సమానం. అంటే ఆ చెయ్యుందే 5 కనుక 5 పంచ ప్రాణాలు అలా తీసేస్తావు తల్లి, తీసేస్తామనే భావన వాడికి లేదా, తెలియదా అన్నారు. పంచవక్త్రేణ భోగిన, భోగి అంటే ఐశ్వర్యములు ఇచ్చేటువంటిది, భోగి అంటే త్రాసుపాము, 2 అర్థాలు. భోగి అంటే ఐశ్వర్యములు ఇచ్చేటువంటి పంచవక్త్రేణ, 5 ముఖములు ఉన్నటువంటి గాయత్రీ దేవతతో సమానమైన నీతో ఇలా ఆడుకుంటున్నవాడెవడో, నిన్ను ఇలా హింసిస్తున్నవాడెవడన్నారు స్వామివారు. నేను సమాధానం చెప్పలేదు. స్వామివారికి తెలియదా? సర్వాంతర్యామి కదా పరమాత్మ. ఆ అనంతరమున ఆ ఎదురుకుండా ఉన్నటువంటి కాకిని చూశారు. దాని కాళ్ళకి రక్తం ఉంది, ముక్కుకి రక్తం ఉంది కనుక వాడే ఈ అల్లరి చేసి ఉంటాడు. సీతామాతను వాడే బాధించాడని ఆ వెంటనే సుదర్భం సంస్థరాద్గృహ్య బ్రాహ్మేణాత్రే యజోదయతో కూర్చున్న దర్భాసనంలోంచి ఒక దర్భబుల్ల తీసి వెంటనే ఆ బ్రహ్మాస్త్రమును మంత్రించి వదిలేశారు. కాకి వెంటబడింది. అది ఆ కాకి 3 లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్చతి, 3 లోకములు పారిపోయింది. అయ్యా బ్రహ్మాస్త్రుణ్ణి రామచంద్రమూర్తి వదిలిపెట్టాడు, నన్ను ఏమైనా రక్షిస్తారా, దాన్ని ఏమైనా ఆదుకుంటారా అని. మా వల్ల కాదు, మా వల్ల కాదు, రామచంద్రమూర్తి అబ్బో రామచంద్రమూర్తి బాణానికి తిరుగులేదు అంటూ అందరూ దాన్ని వదిలేశారు. అప్పుడు అలా 3 లోకాన్ సంపరిక్రమ్య త్రాతారం నాధిగచ్చతి, రక్షించేవాడు లేక పాదయోపతితో భవి. రామచంద్రమూర్తి కాలం పడిపోయింది. మహాప్రభో శరణ్యం శరణాగతం అభయం సర్వభూతేభ్య, అది రాముడికి ఉన్నటువంటి ప్రతిష్ట, కీర్తి, ఆయనకు ప్రతిజ్ఞ కనుక అభయం దాన్ని రక్షించవలసిందే కనుక నేను రక్షిస్తాను. కానీ ఇక్కడ ధర్మం ఉందే అన్నారు. ఏమిటో తెలుసా? ఆ కథని గురించి చెప్తున్నారు పాపం మహానుభావులు. ఆ సుందరకాండలో చెప్తారు ఇంకా విశేషంగా.
ఆ అనంతరమందున దాని దర్భను తీసి దాన్ని వంద్రించి వదిలిపెట్టేశారు. ఆ తిరిగి వచ్చి మళ్ళీ కలముడిపోయింది. ఈ దర్భకి మాత్రం బ్రహ్మాస్త్రమునకు ఆహారం ఇచ్చే కానీ దీన్ని అంటే సంక్షిప్తం చేసుకోవడానికి వీల్లేదు. అందువల్ల హీనాక్షి దక్షిణాక్షిత్వం, నీ కుడికన్ను మాత్రం ఆహారంగా ఇచ్చేయి, దాంతో ప్రాణరక్షణ కలుగుతుంది, హాయిగా తిరుగుతావులే, వదిలిపెట్టేస్తాను నేను అన్నారు. అప్పుడు ఆ కాకి ఏమందో తెలుసా? సీతామా చెప్తారండి సుందరకాండలో. ఇక్కడ జరిగినటువంటి వృత్తాంతం ఇది. వెంటనే ఆ కాకి అంటోంది, స్వామి కేవలం నా కన్ను లొట్టబోయిందంటే మీకు కూడా కొంచెం అప్రతిష్ట కదండి. రామచంద్రమూర్తి బాణం కాకి కన్ను లొట్టబోయింది. కాకి కన్ను గుడిదైపోతే అబ్బా ఈ రామచంద్రమూర్తి అంతవాడు బాణం చివరికి కాకి కన్ను కన్ను కాకపోతే మరి ఏమంటే రెండు ఉన్నాయి కనుక ఓ కన్ను పోతుంది, ఇంకో కన్నుతో చూస్తావు చాలా లే, మరి కన్నులే అసలే రెండు కళ్ళు కనుక ఏదో ఒక కన్నైనా పనిచేస్తుంది, మరి ఇంకేమైనా తీసేసుకుంటే అసలు నీ జన్మే పోతుంది, అందుకోసం తప్పదే ఏమైనా సరే అన్నారు. అప్పుడు హీనాక్షి దక్షిణాక్షిత్వం, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం వల్ల బయలుదేరినటువంటి దర్భపుల్ల వల్ల ఆ కన్ను మాత్రం పోయింది. కానీ కన్ను మాత్రం లొట్టయిపోలే, కన్ను అలాగే ఉంది, దృష్టి మాత్రం పోయింది. దాని కోరిక వల్ల కన్ను కాకి కోరుకుంది కనుక దృష్టి మాత్రమే ఉంది, కన్ను మాత్రం ఉంది, దృష్టి తీసేశారు. ఆ అనంతరమందు ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం చేత ఆ కాకి ఆ ఉన్న ఒక్క చూపు ఏ కంట్లోకి కావాలంటే ఆ కంట్లోకి వస్తుంది. ఒక్క కన్నే పనిచేయదు మహాప్రభు, రెండు కళ్ళు పనిచేసేదానికి. ఇలా అంటే ఇక్కడ కనిపిస్తుంది, ఇలా అంటే ఇక్కడ కనిపిస్తుంది. అందుకనే కాకి సరిగ్గా చూడండి, ఎప్పుడైనా సరే ఇలా అంటూ ఉంటుంది. అది ఇలా అందంటే ఈ కనుక కనిపిస్తుంది, ఇలా అంటే ఈ కనుక కనిపిస్తుంది. అది పరమాత్మ యొక్క అనుగ్రహం. అది కేవలం స్వామి అనుగ్రహం చేత జరిగింది కనుక ఆ కాకి ఆ దృష్టి మాత్రం రెండు కళల్లోకి వస్తూనే ఉంటుంది. అది మహాప్రభో అని చెప్పి రక్షించు మహాప్రభో, రాజ్ఞేయ సరదాయత, మీ నాన్నగారికి మీ బాబుగారికి మీ తాతగారికి సమత్వాన్ని దండాలు మహాప్రభో అని చెప్పి ఆనాడు కోరుకుని వెళ్ళిపోయింది. ఈ కాకాసుర వృత్తాంతం ఎక్కడ జరిగింది? చిత్రకూట వ్రతం మీద జరిగింది. అసలు ఆ చిత్రకూట వ్రతం మీద జరిగినటువంటి విషయం అంతా కూడా మహానుభావులు హనుమంతుడికి పరీక్ష పెట్టిన దానికి ఎలాగో కలుగుతానండి దాన్ని. ఆ కారణం చేత ఇదే వృత్తాంతం, ఇదే కథ. ఈ కథకే మళ్ళీ కూడా హనుమంతుడికి పరీక్ష. ఆ పరీక్షకి అర్థం కావాలి. ఏదో నువ్వు పెద్ద మహాభక్తుడు అనుకుంటున్నావు, పెద్ద బ్రహ్మచారిని అనుకుంటున్నావు, అలాగుదా అని చెప్పి ఈ కథ ఈ వృత్తాంతమనే జ్ఞాపకం చేశారు ఆవిడ. ఇదే కేవలం నాకు రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామికి తెలియకుండా జరిగిన కథ ఇది. లక్ష్మణస్వామికి తెలియదు. ఆ రోజున బయటికి వెళ్ళాడు పాపం మహానుభావుడు, ఏదో దుంపలు తీసుకురావడానికి, ఏదో కట్టెపోలు పట్టి రావడానికి ఏదో బయటికి వెళ్ళాడు. వీరిద్దరే ఉన్నారు ఆ ప్రాంతమంతా సంచరిస్తూ. ఆ కారణం చేసి వీరిద్దరికీ తెలుసు, ఈ కథావృత్తాంతం వీరికే తెలుసు. దాని గుర్తుగా చెప్పారు హనుమంతుడికి. ఆ కారణం చేత హీనాక్షి దక్షిణాక్షిత్వం, నీ కరుకన్న మాత్రం పోతుందన్నారు. కానీ కర్మ యొక్క పరిపక్వం ఎలా ఉంటుందో తెలుసా అన్నారు. కర్మ మానవుడు తెలిసి చేసినా తెలియక చేసినా సుకర్మ చేస్తే నీకు సుకర్మే ఫలితం వస్తుంది, దుష్కర్మ చేస్తే దుష్కర్మే ఫలితం. ఎందుకో తెలుసా? ఈ కాకి పాపం నన్ను అల్లరి చేసి నన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రారంభం చేసింది కదా కాకి. ఆ దౌర్భాగ్యమైన పని వల్ల కాకి ఇప్పటికీ పిండాలు తినే యోగం పట్టింది. దానికి కాకి ముట్టుకుంటే పవిత్రం అయిపోయింది. ఏమంటే పిండాలు తినేసింది అయిపోయింది, కాకి ముట్టుకుందా? అమ్మా కాకి ముట్టుకుంటే చాలు, ఏం పర్వాలేదు, ఏ జీవి తిన్నా దానికి లెక్కలేదు, కాకి ముట్టుకుంటే చాలు. చూసావా దుఃఖమాల ఆ ప్రేతలు తినేటువంటి దాన్ని ఆ ఆహారం తినేటువంటి దౌర్భాగ్యమైన యోగం కలిగింది. కానీ దానికి తగినటువంటి దుష్కృతం ఏమిటో సరితా, ఇది సుకృతం ఏమిటో తెలుసా? కేవలం ఆ రామచంద్రమూర్తి యొక్క హస్తం నుంచి బయలుదేరిన ఆ బ్రహ్మాస్త్రం ఆ దర్భపుల్ల ఒంటికి తగిలింది కనుక కావు కావు అంటోంది పొద్దున్నే. కావు అంటే రక్షించు రక్షించు రామా అని రామనామం చేసుకుంటూ నిద్రలేస్తోంది. నేను చేస్తున్నాను మీరు కూడా చెయ్యండిరా అని అందరికీ జ్ఞాపకం చేస్తోంది. చూశావా సుకృత దుష్కృతములు ఎలా ఉంటాయో అని చెప్పాడు మహాప్రభు. సుకృతం దుష్కృతం కూడా మానవ జన్మలో మానవ జీవితంలోనే చూడాలి. అంటే బొమ్మ బొలుసు చూసినట్లుగా సుకృతం ఏమిటో దుష్కృతం ఏమిటో రెండూ చూడాలి. సుకృత దుష్కృతములు రెండూ కూడా మాట్లాడకండి. సుకృత దుష్కృతములు రెండూ కూడా కనుక చూస్తే అప్పుడు తెలుస్తుంది పరమార్థం ఏమిటో. ఆ దుష్కృతం చూస్తే దుష్కృతమే తెలుస్తుంది నీకు, సుకృతం చూస్తే సుకృతమే తెలుస్తుంది. కానీ సుకృతం దుష్కృతం రెండూ చూడాలి. ఈ రీత్యా ఆ కష్టం అనుభవించింది. అనంతరం పరమాత్మ యొక్క అనుగ్రహం చేత ఈ మోక్షాన్ని పొందింది ఆ కాకి. ఆ రోజున అంతవరకు జరిగిందిట కథ. అయోధ్యకాండలో అంతవరకు చిత్రకూట వ్రతం మీద కథ జరిగింది. అనంతరం సీతారాములు ఇరువురు కూడా బయలుదేరి మళ్ళీ పర్ణశాలకు వచ్చేశారు. ఆ పర్ణశాలకు వచ్చిన కూర్చున్నారు ఎవరి దారిని వారు. మళ్ళీ తెల్లవారింది, కార్యక్రమాలు చూసుకుంటున్నారు. ఈ లోపల ఈ మహానుభావుడు బయలుదేరి వస్తున్నాడు కనుక చాలా రకరకమైనటువంటి ఘోష, చాలా పెద్ద ఘోష వినిపిస్తోంది. ఎంచేదా ఏనుగులు గుర్రములు కొన్ని వేలు బయలుదేరే కదండి మహాప్రభు.
అందువల్ల ఇన్ని వేలని చెప్పాడు కదా, అన్ని వేలు బయలుదేరాయి. ఇక పదాతులు చెప్పడానికి వీల్లేదు. లక్షల మంది ఉన్నట్టుగా ఉన్నారు మహాప్రభు. అయోధ్యానగరం అంతా తరలి వచ్చింది కనుక ఏదో పెద్ద ఘోష వినిపిస్తోంది. ఆ ఘోష వినిపించగానే రామచంద్రమూర్తి అన్నారు, రే నాయనా లక్ష్మణ చూడరా, ఎవడో రాజావా రాజతుల్యోవా మృగయా పరిధావత, వేట కోసం వచ్చినట్టుగా ఉన్నాడు రా. రాజుతో సమానమైన వాడు ఎవడో మాత్రం వేటకు వచ్చినట్టుగా ఉన్నాడు రా. ఇక్కడ వేటాడాల్సినటువంటి మృగములు ఏమీ లేవు. ఇక్కడంతా ఉన్నవాళ్లే మహర్షుల యొక్క సేవ మాత్రమే చేసుకుంటున్నారు అందరూ కూడా. ఇక్కడ చూసావా, ఇంగుదీ ఫలములు గార చెట్టు యొక్క కాయలు కొట్టేటువంటి దిమ్మలు కూడా కనిపిస్తున్నాయి. వాడికి ఏం జ్ఞాపకం లేదా? అవి చూడలేదా? ఇక్కడికి వస్తున్నాడా? మృగయా పరిధావత, వేటాడడం కోసం వస్తున్నాడా? ఇంగుదీ ఫలముల యొక్క కాయ అంటే గార చెట్టు కాయలు గనక కొట్టుకుని అవే గనక తలకాయ రుద్దుకుంటే వాడికి జ్ఞానోదయం అవుతుంది వెంటనే. అది బ్రహ్మ సృష్టి, విశ్రామ సృష్టి కుంకుడికాయ దానికి బదులు బయలుదేరింది. అందువల్ల కుణుకుగా మనకు తలకాయ రుద్దుకుంటే వీడికి కోపం పెరిగిపోతుంది. సరే ఇప్పుడు ఏదో షాంపూ బయలుదేరింది, ఏం పెరుగుతుందో నాకు లేదు ఇక. సరే ఆ కారణం చేత ఇలా మట్టిమాటికి ఏమో కొత్తవి సృష్టిలో బయలుదేరుతున్నాయి కనుక ఏమండి కేవలం అది మానేశారు, విశ్రామితం లేదు, బ్రహ్మ లేదు, రెండు వదిలేశారు. అది బ్రహ్మ సృష్టి, ఇది విశ్రామ సృష్టి. వాడికి డూప్లికేట్ కదా, వాడు ప్రతిదానికి డూప్లికేట్ పెట్టాడు విశ్రామితుడు. ఆ డూప్లికేట్ పెడితే వాడి వస్తువుల వల్ల కొన్నింటికి కోపం, కొన్నింటికి ఏదో రకరకాల తాపములు బయలుదేరుతున్నాయి. సరే దీనికి ఏం బయలుదేరుతుందో మనకు తెలియదు. ఆ కారణం చేత చూసావా, ఇక్కడ వృక్షముల దగ్గర అన్నీ కూడా గార చెట్టు యొక్క కాయలు కొట్టేటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి. చెట్టు తొర్రల్లోంచి ఆ సమస్తమైనటువంటి దర్భలు కూడా అలా కొన్ని ఫలములు తిని దర్భలు కిందకి వదిలేస్తున్నాయే. ఆ తొర్రల దగ్గర నుంచి ఆ జాడ వీరికి కనిపిస్తోంది కదా. ఇది మహర్షులుండే ప్రాంతం అని తెలియదా? ఎవడో వస్తున్నాడు దుకుమాలాడు, త్వరా అన్నాడు అంతే మహానుభావుడు. రామచంద్రమూర్తి ఆజ్ఞ వేశాడు. లక్ష్మణస్వామి గారు గబగబా చెట్టు ఎక్కేశాడు. ఇంగుదీ ఫలం గార చెట్టు ఎక్కాడు ఆయన. గార చెట్టుకి పైకెక్కి అలా ఒక్కసారి చూశాడు. అలా అటు చూశాడు, ఇటు చూశాడు, ఏం కనబట్లేదన్నాడు. అలా తూర్పుకి తిరిగి చూశాడు. అన్నయ్య ధనుర్బాణములు అందించే అన్నయ్య అన్నాడు. మరి ఎవడొస్తున్నాడు చెప్పకుండా ఏమిట్రా ధనుర్బాణములు అంటావు ఏంట్రా అన్నాడు. కాదన్నయ్య వచ్చి చేపిచ్చేస్తున్నాడు భరతుడు. మన దగ్గర సమస్తమైనటువంటి రాజ్యమును కూడా శత్రుశేషం లేకుండా మనని సంహరించాలి, మనం బ్రతుకుంటే మళ్ళీ 14 ఏళ్ల తర్వాత వస్తామేమో అని దౌర్భాగ్యమైన దుర్బుద్ధి వాడిని చూసావా. సేనాసమేతుడిగా మొత్తం రాజ్యాంగం అంతా కూడా అలా తరలి వచ్చేస్తుంది అన్నయ్య. గుర్రములు, ఏనుగులు, సమస్తమైనటువంటి రథములు, పదార్థ దళం అన్నీ కూడా వచ్చేస్తున్నాయి. అన్ని దళములు వచ్చేసాయి మహాప్రభు. 6 దళములు రాశారు మహాప్రభు. దానికి ధర్మశాస్త్రం ఇప్పుడు వదిలేండి. అంటే అనేక రకమైనటువంటి ధర్మాలు రాశారండి. ఒక్కొక్క దానికి ధర్మశాస్త్రం రాశారు. ఆ కారణం చేత 4 భజన సైన్యంతో సహా బయలుదేరి మహానుభావుడు వచ్చేస్తున్నాడు. దేశమంతా నాశనం అయిపోయినా మనం నాశనం అయిపోవాలి, మనం మాత్రం ఉండకూడదు. అది వాడి కోరిక. మనం పెడితే శత్రుశేషం అయిపోతుంది కనుక వాడి రాజ్యం తానే చేసుకోవచ్చు. సకామాభవ కైకేయీ, ఓ కైకమ్మ, ఇక నీ కోరిక పూర్తి అయిపోయినట్టే. పూర్తి కావాల్సిందే నీ కోరిక. అదే నీ కోరిక కూడా. నీ కోరిక పూర్తి కావాలి. అంతేకాదు, కేవలం తాత్కాలికంగా కాదు, జీవితాంతం కూడా నీ కోరిక పూర్తి కావాల్సిందే. నీ కొడుకే రాజ్యం చేయాలి. చూసావా వాడికి దుర్బుద్ధి అన్నయ్య, ధనసంధీనా అన్నయ్య అన్నాడు. రే భరతుడు వస్తున్నారా, చాలా సంతోషం రా, మన భరతుడు వస్తున్నాడా. నామ శత్రుంజయన్నామా, దాని ముందు శత్రుంజయమనే ఏనుగు ఉందేమో ఒక్కసారి చూడరా. అది నాన్నగారు అధిరోహించేటువంటిది కనుక ఆ శత్రుంజయమనే ఏనుగు ఉందేమో. ఆ ఏనుగుల ముందు ఏదో ఒక 7,000 ఏనుగులు ఉన్నాయి కదా, ఆ ఏనుగుల ముందు శత్రుంజయమనే ఏనుగు వస్తుందేమో చూడరా. ఎందుకో తెలుసా, పట్టాభిషేక సమయానికి ఆనాడు పట్టాభిషేకం ఆగిపోయింది. నాకు బయలుదేరిన సమయానికి భరతుడు లేడు గనక నాన్నగారు పాపం అలా ఏడుస్తూ కుమారా కుమారా అంటూ పడిపోయినాడు గనక ఆ వీడికి పట్టాభిషేకం చేసిన తర్వాత ఒరే అన్నయ్యను ఒకసారి వెళ్ళి చూద్దాంరా అని చెప్పి నాన్నగారికి కోరిక కలిగి నాన్నగారు కూడా బయలుదేరి వస్తున్నారేమో చూడరా అన్నాడు. నాన్నగారు బయలుదేరుస్తున్నాడేమో చూడరా అన్నాడు. నాన్నగారు ఇక్కడ లేదనయా, ఇవ్వలేదు, చెప్పాగా యుద్ధానికే వస్తున్నాడు, వాడికి చూసే పని లేదన్నాడు. కాదురా, దానికి ఇంకో కారణం చెప్పరా అన్నాడు. 4 కారణాలు చెప్పాడు రామచంద్రమూర్తి. అంటే 4 ధర్మములేవి, 4 ధర్మములు జ్ఞాపకం చేశాడనమాట. కాదురా, ఇంకో చరిత్రం చెబుతానన్నాడు. అందుకని మన దగ్గర రాజ్యం కానీ డబ్బు కానీ మన దగ్గర లేదు. ఆ 2 ఉంటేనే కన్నం వేస్తాడు. ఏం లేనివాడు రోడ్డు మీద పడినవాడు కన్నం వేసేది ఉందండి, వాడికి ఏం లేదు కదా. అదే రోడ్డు మీద పడినవాడు వాళ్ళు పెట్టిపోతాడు. ఏదో రూమ్ తీసుకుంటే రూములో పడుకుంటే వీడి అన్నం ఉందిరో ఏదో ఉంది వీడి దగ్గర అని అనుకుని నిమ్మడంగా కత్తిరించడానికో ఏదో కన్నం వేయడానికో ప్రయత్నిస్తాడు. ఆ కారణం చేత మన దగ్గర ఐశ్వర్యం ఏమీ లేదు కనుక ఆ కారణం చేత కేవలం భరతుడు యుద్ధానికే వస్తున్నాడని మాత్రం మనం ఎక్కడ అనుకోవడానికి వెళ్ళలేదురా చూడరా అన్నాడు. రే మరొక ధర్మం ఏమిటో తెలుసా అన్నాడు. తండ్రి గారు జీవించి ఉండగా
ఎప్పుడూ కూడా ఒక కుమారుణ్ణి ఇంకో కుమారుణ్ణి వెళ్ళి చంపమని మాత్రం ఎప్పుడు కూడా ఆజ్ఞ ఇవ్వడు. సందేహం లేదు. ఒరే వాడిని చంపరాని వీడిని పంపిస్తాడా అని ఆయన పంపడం. ఆ కారణం చేత ఇప్పుడు మాత్రం నాన్నగారు ఇంకా జీవించే ఉన్నారు కనుక, ప్రభువుగా నాన్నగారు ఉన్నారు కనుక ఆ కారణం చేత యుద్ధానికి మాత్రం భరతుడు రావడం లేదు. ఏమైనా సరే నువ్వు మాత్రం భ్రమపడుతున్నావు, కేవలం పొరపాటు పడుతున్నావు తప్ప నాటి కక్ష, ఆనాటి కోరికలు ఏవో ఇంకా ఉన్నాయి కదా అనేటువంటి భావన చేత అందుకోసమని తొందరపడుతున్నావు. కానీ అంత మాత్రం చేత ఈ భరతుడు మాత్రం యుద్ధానికి రావడం లేదు. కావాలని చూడరా అన్నాడు. మళ్ళీ సరే మళ్ళీ జాగ్రత్తగా చూశాడు. ఇక్కడ నాన్నగారు గుర్రం మాత్రం కనిపించడం లేదనయ్యా అన్నాడు. పోన్లే, నాన్నగారు రాకపోయినా భరతుడు పట్టాభిషేకం పొందాడు కనుక ఇతను కూడా రాజలాంఛనలతో రావచ్చు కదా. ప్రభు అయినాడు కనుక ప్రభులాంఛనలతో ఆయన రావచ్చు. ప్రభు అయినాడు కనుక మనం దర్శనం చేసుకుందామని అన్నగారిని ఒక్కసారి చూద్దాం అనే కోరిక చేత బయలుదేరి వస్తున్నాడేమోరా. ఏమైనా సరే మనల్ని సంహరించడానికి కాదు, యుద్ధానికి అంతకన్నా కాదు, నీకేం భయం అక్కర్లా, యుద్ధానికి అంతకన్నా కాదురా. ఆ కారణం ఏమో ధైర్యంగా ఉండమన్నాడు. ఈ రెండు మాటలు చెప్పేటప్పటికీ మహానుభావుడికి కొంచెం చాలా జిజ్ఞాస కలిగింది, ఉత్సాహం అంతా చచ్చిపోయింది. చూడు అన్నయ్య నరికేస్తానన్నాడు. నేను 2 ముక్కలతో చెప్పానండి. వాడిని చెప్పి ఇప్పుడు వాడి ప్రతాపం అంతా 10 శ్లోకాలు 20 శ్లోకాలు చెప్పాడు అక్కడ వాల్మీకి మనిషి. వీడిని ఏమన్నా సరే ఇక్కడి నుంచి నా శరపరంపర చూపించేస్తాను చూడు నా ప్రతాపం అంతా. అవేళే ఆపేసేవన్నయ్యా, అవేళ మహారాజు గారినే నరికేసేవాడిని. ఇంచుదా నవచమూర్తికే పట్టాభిషేకం కావాలని అవేళ చేసేవాడు. ఆ పని అవేళ ఆపచేసావు. ఇది ఇవాళ ఆపకం అన్నయ్యా, ఇచ్చేయమన్నాడంతే. ఏ కవచం వేస్తావో ఖడ్గం వేస్తావో ఇచ్చేయి, ఇక్కడి నుంచి చూపించేస్తాను నా ప్రతాపం ఏమిటో. సమస్తమైనటువంటి శక్తులు మహాసమర్థత యావత్తు కూడా ఇక్కడి నుంచే చూపిస్తాను. నిష్కంటకంగా 50 మందిని కూడా సంహరించేస్తాను. హాయిగా మనం రాజ్యం అక్కర్లేదు, మనకేమక్కర్లేదు, వాడికి ఉండక్కర్లేదు. పోయింది అయోధ్య పోతే ఎవరికి కావాలన్నాడు అంతే. అలా అన్నాడు మహానుభావుడు. రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాటలకి కొంతసేపటికి రామచంద్రమూర్తికి చెప్పినటువంటి మాటలకి పాపం సిగ్గుపడి ఇక దారి లేక రామచంద్రమూర్తి అందించలేదు కనుక దానికి దీనికి ఏమీ చెప్పలేక పాపం దిగిపోయినాడు. చెట్టు మించి కిందకి దిగిపోయినాడు కానీ అన్నగారితో మాట్లాడడానికి వీడికి మొహం చెల్లట్లా. వీటి కొంచెం ప్రతాపంగా శౌర్యంగా మాట్లాడాడు కదా. కాసేపు మాట్లాడినా 4 వాక్యములు మాట్లాడినా ఇచ్చేయమయ్యా ఇప్పుడే మొత్తం సంహరించేస్తా అంటున్నాడు. ఆ కారణం చేసి మరి సంహరించడానికి వీలు లేదని ఆయన ధర్మం చెప్పాడు. ఆ ధర్మానికి కట్టుబడవలసిందే. ధర్మాల్లో అబద్ధం చెప్తాడా? అబద్ధం కాదుగా, ధర్మమే. ధర్మానికి కట్టుబడవలసిందే. వెళ్ళిపోయిందిరా అని చెప్పి పాపం నిరుత్సాహపడిపోయి కిందకు దిగిపోయినాడు. కిందకి దిగిపోయి సరాసరి ఇంట్లో వెళ్ళిపోయినాడు. ఆశ్రమంలోకి వెళ్ళిపోయినాడు. ఆశ్రమంలో లోపల కూర్చున్నాడు పాపం మహానుభావుడు లక్ష్మణస్వామి వారు. సీతామాత దొడ్లో ఉన్నటువంటి చీనాంబరములుగా లేకపోయినప్పటికీ కేవలం శీశ్వరులు కట్టుకునేటువంటి ఆ వస్త్రములు ఉన్నాయి కనుక అవన్నీ ఉతుక్కుని ఆరేసుకుంటోంది దొడ్లో. వీడు మాత్రం నవేశాంతర్భవిష్కతి అనుకుంటూ ఎక్కడుంటాడా రామచంద్రమూర్తి, ఎక్కడున్నాడా అనుకుంటూ వచ్చేస్తున్నాడు. చాలామంది వచ్చేసాడు. వీడు వెనకాల చాలాసేపటికి కానీ మిగతా వాళ్ళు ఉన్నారండి. వీళ్ళంతా ఫలాలేవా వస్తున్నారు పాపం. ఈ రాళ్ళు ఉన్నాయి, గుట్టలున్నాయి, కొండలున్నాయి అనేటువంటి పాపం అపనమ్మకంతో అనేక రకములైన ఇబ్బందుల వల్ల వాళ్ళు మాత్రం రావడం లేదు. వీడు మాత్రం ఎన్ని తగులుతున్నా సరే, ఎన్ని పడిపోతున్నా సరే, కింద నేల మీద పడి కొట్టుకుంటున్నా సరే అలా మొత్తం మీద అన్నీ సహించుకుంటూ నవేశాంతర్భవిష్కతి రామదర్శనం అయ్యే వరకు కూడా నా మనస్సుకి శాంతి లేదు, ఏమైనా సరే దుఃఖమాన శరీరం పోయినా సరే అనేటువంటి ఉద్దేశంతో మహానుభావుడు కఠినంగా అలా బయలుదేరి పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. ఉటదే రామమాసీనం జటావల్కలధారిణం అన్నారు. ఉటదే రామమాసీనం జటావల్కలధారిణం. అక్కడికి వచ్చేటప్పటికీ హోనాడు పట్టాభిషేకం పెట్టేశారు ఏలూరులో. అంటే ఈ శ్లోకం దగ్గర ఆపేటప్పటికి ఇవాళ రేపు పట్టాభిషేకం అన్నారు. అక్కడి నుంచి ఎంత చెప్పాలండి? ఇంకా 25 సరుకులు చెప్పాలి. అంటే 116 సరుకులు కదండి. మరి అంతమని ఇక్కడెక్కడ ఉన్నా ఇంకా 100 కాలేదు. 103 అయితే ఇవాళ అయిపోతుందండి. 103 అయితే ఇవాళ రేపు ఇంకో 10 రేపు కలిపేస్తే 113 అవుతుంది. ఏమైతే అవి ఎల్లుండేలో ఒక పక్క కార్యక్రమం, ఇంకో పక్క ఇది. ఇక కార్యక్రమం ఉందంటే మాకు పూర్తిగా ఇలా చెప్పే ఛాన్స్ ఉంటుందండి. ఆ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ ఉండడం సరే చూశారు కామన్నా పాదు కాబట్టి అభిషేకం అలా కూడా అలాగే ఉంటుంది మహాప్రభు. ఆ కారణం చేత కేవలం ఉడదే రామమాసీనం జటావల్కల ధారణం యది బుద్ధిక్రాదృష్టం గచ్చంతం మహామునిం. ఆ మహర్షిలాగే పరమాత్మ కేవలం ఆ కుడి వైపున అనే గుర్తులు చెప్పాడు మహాప్రభు వాల్మీకి మహర్షి. శకునములు చెప్పడం కోసమని ఆ ఎడమ వైపున ఆ మట్టెరుగు మీద రామచంద్రమూర్తి కూర్చున్నాడు. కుడివైపున కట్టెమోపులు దర్భలు మొత్తం ఈయన తిరిగి వచ్చి అక్కడ పడేశాడు లక్ష్మణస్వామి.
ముందు ఇది కనపడిందిట. ఈ కుడివైపున ఉన్నటువంటి దర్భాల కట్ట, అలాగే సమిధలు, ఇవన్నీ కూడా అగ్నిహోత్రం చేసుకోవడానికి ఏదో రకమైన సమిధలు అండి, పుల్లలు, ఇవన్నీ కూడా పాపం పట్టుకొచ్చి ఎక్కడో తవ్వుకొచ్చాడు, పడేశాడు పాపం. ఓ తవ్వుగోలు ఉంది కదా, తవ్వుగోలతో అందుకు పడేశాడు. ఈ తవ్వుగోల కూడా సృష్టించిన వారు దేవేంద్రుడండి. దేవేంద్రుడు సృష్టించినటువంటి తవ్వుగోల సామాన్యమైంది కాదన్నది. అలాగే ఒక మహర్షి గారు పాపం అలా యజ్ఞం చేస్తుంటే మహర్షి గారు దేవలోకానికి వస్తే మనం కూడా ఊడు ఖాళీ అయిపోతాం అనే దుర్బుద్ధి వల్ల దేవేంద్రుడే బయలుదేరి కేవలం ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని అలా వచ్చి, ఏమయ్యా శాస్త్రి గారు, నువ్వు తవ్వుకోవడానికి తినడానికి ఏమన్నా ఉన్నాయా అన్నాడు. ఏదో ఎంతో తీసుకుంటున్నాను. అబ్బే అది కదా, చాలా బాగుంటుంది ఇది అని చెప్పి నిమ్మడంగా ఒక తవ్వుగోలు ఇచ్చాడు ఆయన దేవేంద్రుడు. ఈ తవ్వుగోలతో వీడు రోజు తవ్వుకుంటున్నాడు. ఈ బ్రాహ్మణుడు యొక్క తపస్సు పోవడానికి కారణం చెప్పానండి మా చెబుతున్నా. అందుకని వెంటనే తవ్వుకుంటున్నాడు. చాలా బాగుంది, కాదు కష్టపడక్కర్లేకుండా తవ్వేస్తోంది, కావాలంటే తవ్వుతోంది, ఇలాంటి నరుకుతుందో కోసేస్తోంది, చాలా బాగుంది, అన్ని రకాలుగా ఉపయోగిస్తోంది అనుకున్నాడు. ఈ బ్రాహ్మణుడు సంతోషిస్తున్నాడు, దాంతోనే వాడుకుంటున్నాడు. అలా వాడుకుంటుండగా ఒక రోజున వీడి చేతికి తగిలింది. అది చెవుడికి రక్తం వచ్చింది. ఓహో, ఇది తెగుతుందన్నమాట, ఈ పని కూడా చేస్తుంది ఇది, సామాన్యమైందా, మహానుభావుడు తెచ్చిచ్చాడు కదా అనుకున్నాడు. ఇక వీడికి కోపం వచ్చినప్పుడల్లా ఇలా అంటున్నాడు, ఏముంది పైసలా, ఎవడో అమాంతంగా వెళ్ళిపోతున్నాడు. దాంతో వీడి తపస్సు కాస్తా పోయింది. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. పుణ్యం కాస్తా పోగానే మళ్ళీ కిందకు వచ్చేస్తాడు మానవుడు. పుణ్యం అలా జాగ్రత్తగా చేసుకుంటేనే పైకెడతావు. పుణ్యం కాస్తా తగ్గిందా మళ్ళీ మామూలు చోటుకి వచ్చేస్తావు. ఎక్కడ బయలుదేరావో మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడు. ఆ కారణం చేత చూసావా, చాలా సులభమైన మార్గంతోనే తీసేశారు మహానుభావులు. ఆ కారణం చేత పరమాత్మ ఇక్కడ కూడా జాగ్రత్తగా దీన్ని తవ్వుకొచ్చి సమిధలు దర్భలు అన్నీ కూడా ఆ పక్క పడేశాడు, ఈ పక్క కూర్చున్నాడు. ఈయన జడలు ఇలా చుట్టుకుని పాపం అలా కూర్చున్నాడు రామచంద్రమూర్తి. ఉటదే రామమాసీనం జటావల్గలధారినం. ఆ జడలు నారచీర కట్టుకుని అలా జుట్టు అలా పైన కట్టుకుని బిగించుకుని కూర్చున్నటువంటి రామచంద్రమూర్తిని అలా ఒక్కసారి చూశారట భరతుడు. చూసి పాదయో పతితో భువి, కాలుడు వినడంతే, ఆ ప్రభు అన్నయా అన్నాడంతే. అనగానే రామచంద్రమూర్తి అలా తీసి కౌగలించుకుని తొడ మీద కూర్చోబెట్టి ఉన్నట్టు మహాప్రభు. చూడండి, అది గౌరవం, ఆ దానిలో ఉన్నటువంటి విశేషం. అతిగా ప్రేమ కలగడానికి గుర్తేమిటయ్యా అంటే, చంటి పిల్లలకి వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళ శిరస్సు వాసన చూస్తే అది ముద్దుకి చివరట ధర్మశాస్త్రం, దానికి సంపూర్ణత. కొంతమంది ఏడిపించి ముద్దెట్టుకుంటారు, వాళ్ళు వద్దు మనకు అక్కడ వద్దు. ఆ కారణం చేత ప్రేమ కలిగింది అంటే ఆ ప్రేమకు దగ్గర కూర్చోబెట్టుకుని శిరస్సుని కనుక వాసన చూస్తే ఆ ప్రేమకు లెక్క చివరికి అంత ప్రేమ కలిగినట్టు లెక్క. ఆ కారణం చేత రామచంద్రమూర్తిని భరతుణ్ణి పాపం అలా కూర్చోబెట్టుకున్నారట.